హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 7th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే గజరాజుల గమనం తెలిపే ట్రాకర్. ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా పెట్టేందుకు కర్ణాటక అటవీ శాఖ స్వదేశీ ట్రాకర్ను రూపొందించింది. ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. దీనిని కేపీ కర్ణాటక పేటెంటెడ్ ట్రాకర్గా పిలుస్తారు. ఈ రేడియో కాల్ అటవీ శాఖ ప్రధాన ఉన్నతాధికారి కుమార్ పుష్కర్ ఇన్ఫిక్షన్ ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేశారంట. అలాగే ఈ ట్రాకర్ను మందలోని ఒక ఏనుగుకు ఈ ట్రాకర్ను అమర్చితే ఏనుగుల సంచారం తెలుసుకుంటూ గ్రామాలు, పంట పొలాలపై దాడులను నివారించవచ్చు. పంట పొలాలపై అలాగే గ్రామాలపై ఏనుగు దాడులను తగ్గించడానికి ఈ ట్రాకర్ను కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ రూపొందించింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే తొలి జన్యు మార్పిడి అశ్వం. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన అశ్వం గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ప్రపంచంలోనే తొలిసారి కాబట్టి ఇంపార్టెంట్ ఇది. కెయిరాన్ ఎస్ఏ అనే బయోటెక్నాలజీ సంస్థ ఈ అశ్వాన్ని సృష్టించింది. ఇది ప్రపంచంలోనే మొదటిసారి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎకనామీలో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ బ్యాంకు రెపో రేటును 0.25% తగ్గించింది. రెపో రేటు అంటే ఆర్బీఐ బ్యాంకు మిగతా బ్యాంకులకు ఇచ్చే అప్పుకు సంబంధించిన వడ్డీనే రెపో రేటు అంటాము. అలాగే రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే అప్పునే రివర్స్ రెపో రేటు అంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుంచుకోండి. అలాగే ఈ రెపో రేటుని 0.25% తగ్గించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా వడ్డీ రేట్లను సవరించడం 2 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. నెక్స్ట్ చూసినట్లయితే అత్యంత వేడి జనవరి నెలే అని ఒక సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు అంచనాల కంటే ఎక్కువగా నమోదయ్యాయని ఐరోపాకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ C3S కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనే సంస్థ వెల్లడించింది. అత్యధిక వేడి నెలగా 2025 జనవరి నెలని ప్రకటించింది. ఇప్పటిదాకా రికార్డుల్లో నమోదైన అత్యంత వేడి నెల 2025 జనవరి నెల ఇదే అని పేర్కొంది. ఏ సంస్థ అంటే కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ అనే సంస్థ. నెక్స్ట్ డ్రోన్ వాహక యుద్ధ నౌక. అనేక డ్రోన్లను, హెలికాప్టర్లను, మిస్సైళ్లను ఏకకాలంలో మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకను ఇరాన్ ప్రారంభించింది. డ్రోన్ వాహక యుద్ధ నౌకను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది అంటే ఇరాన్ దేశం. ఇది డ్రోన్ల కోసం 180 మీటర్ల రన్వే కలిగిన ఈ నౌక 22,000 నాటికల్ మైళ్ళ దూరం వరకు సాగుతుంది. సముద్రంలో స్వతంత్రంగా ఏడాది పాటు ప్రయాణించగలదు అంట ఈ డ్రోన్ వాహక యుద్ధ నౌక. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల అమెరికా చాలా న్యూస్లో వస్తుంది. దానికి సంబంధించిందే ఈ టాపిక్. ఐరాస మానవ హక్కుల మండలికి గుడ్ బై. ఐరాస అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి UNHRC నుంచి వైదొలుగుతున్నట్లు ఇజ్రాయిల్ దేశం తెలిపింది. UNHRC నుంచి అమెరికా ఇటీవల తప్పుకున్నట్లు ప్రకటించగా అమెరికా బాటలోనే నడుస్తామని ఇజ్రాయిల్ దేశం కూడా ప్రకటించింది. ఈ UNHRC లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులను ప్రోత్సహించడం,
అలాగే రక్షించడం ఈ మండలి యొక్క లక్ష్యం. అలాగే ఇది యుఎన్హెచ్ఆర్సి ఈ మానవ హక్కుల మండలి స్థాపించబడిన సంవత్సరం 15th March 2006లో ప్రారంభించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2027లో చంద్రయాన్-4 ప్రయోగం. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకొచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-4ను చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అలాగే భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ను వచ్చే ఏడాది చేపడతామని కూడా తెలపడం జరిగింది. మానవ సహిత అంటే మానవులను పంపించడం అంతరిక్షంలోకి. అలాగే దానిలో భాగంగానే తొలి మానవ రహిత రోబోను కూడా పంపిస్తారంట. దీన్నే మిషన్ వ్యోమమిత్ర కూడా అంటారు. మానవ రహిత ప్రయోగం మిషన్ వ్యోమమిత్ర ఈ ఏడాదే 2025లోనే నిర్వహిస్తామని తెలపడం జరిగింది. అలాగే సముద్రంలో 6000 మీటర్ల లోతుకు 3 శాస్త్రవేత్తలను పంపించే ప్రయోగం సముద్రయాన్ ప్రయోగాన్ని 2026లో చేపట్టనున్నట్లు తెలపడం జరిగింది జితేంద్ర సింగ్. అలాగే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వచ్చేసి ప్రస్తుతం $800 కోట్ల ఉంది. అయితే ఇది వచ్చే దశాబ్దంలో $4400 కోట్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అంచనా వేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గగన్యాన్, సముద్రయాన్ వీటికి సంబంధించిన టార్గెట్స్ ఎప్పుడు చేపట్టనున్నట్లు తెలపడం జరిగింది అని క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇది కల్చర్లో భాగంగా ఇంపార్టెంట్. డైలీ ఒకటి మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించిన టాపిక్ వస్తుంది, చూసుకోండి. నేటి నుంచి కాళేశ్వరంలో కుంభాభిషేకం. కాళేశ్వరం ఎక్కడ ఉంది అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే కాళేశ్వరం. కుంభాభిషేకం వచ్చేసి 1982లో ఆనాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులచే ఈ కుంభాభిషేకం 1982లో జరగగా మళ్ళీ 42 ఏండ్లకు మహాఘట్టం జరగబోతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంది అనేది ప్లేస్ ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ టుడే 7th February 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.